హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫిష్ తో చాలా రకాలైతే చేయొచ్చు. ఫిష్ గ్రేవీ, థిక్ గ్రేవీ ఎలా చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ గ్రేవీ అయితే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైనీ సీజన్ లో ఇలాంటి ఫిష్ గ్రేవీ అయితే ట్రై చేసి చూస్తే మన నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముందుగా ఫిషెస్ అన్నిటిని ఉప్పు, కారం, మసాలా పౌడర్ అలాగే ఒక నిమ్మ చెక్క వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని లైట్ గా రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై అయితే చేయండి. అండ్ అలాగే గ్రేవీలో వేసే మసాలా కోసం అని చెప్పి ఆనియన్స్ ని ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ ని తీసుకోవాలి. అలాగే టమాటాలు ఒక 4 తీసుకొని అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర కొంచెం వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే ఆనియన్స్ ని ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చి కరివేపాకు అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇప్పుడు ఆ పేస్ట్ ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి అయితే 1 స్పూన్ ఆయిల్ అనేది ఎక్స్ట్రా వేయాలి. ఈ మసాలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కారం, మళ్ళీ లైట్ గా పసుపు, ఉప్పు అన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంట్లో కొంచెం చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ముక్కల్ని మళ్ళీ అందులో వేసుకొని కుదపాలి. లాస్ట్ లో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు, మెంతాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే. వీడియో బాయ్ బాయ్.